డేర్ డిజిటల్ బీబీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ మెంబర్స్ ఈ రోజు సెషన్ లో మనము స్టెప్ బై స్టెప్ యూట్యూబ్ ఎస్సీఓ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలని తెలుసుకుందాము. దీస్ సెషన్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ డిజైన్ ఫర్ ది డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఆస్పిరెంట్స్. మనం ఇన్ ఎర్లియర్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ ఇన్ అండ్ అదర్ సోషల్ మీడియంస్ ఏ విధంగా చేయాలని తెలుసుకున్నాము. గాట్ ఇట్. డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్ మార్కెట్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో 4 కీ మాడ్యూల్స్: సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్లో ఎక్కువగా వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, వాటికి సంబంధించిన ర్యాంకింగ్ ఏ విధంగా తీసుకొని రావాలి గూగుల్ సెర్చ్ క్వైరీకి, ఎక్కువగా ఈ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్లో. ఓకే, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్లో గూగుల్ యాడ్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి. వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్కి సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్కి స్లైట్ వేరియేషన్ ఉంటుంది. దెర్ ఈస్ ఎ థిన్ లైన్. దాన్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే గూగుల్ యాడ్స్ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అని చెప్తాము అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. ద నెక్స్ట్ వన్ ఈజ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఇప్పుడు నవ్వే డేస్ సోషల్ మీడియా ఈజ్ ట్రెండింగ్. ఎందుకు సోషల్ మీడియా ఈజ్ ట్రెండింగ్ అంటే ఎనీ బిజినెస్ ఓనర్ అయినా కానీ వాళ్ళ బిజినెస్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవాలి అంటే దే షుడ్ బి రిలై ఆన్ ద సోషల్ మీడియమ్స్. వాళ్ళ బిజినెస్ ఆర్ సర్వీస్కి సంబంధించిన పోస్టర్స్ని సోషల్ మీడియాలో క్రియేట్ చేయాలి. నవ్ ఇట్ ఈస్ ఏ క్రూషియల్. ఓకే, ద నెక్స్ట్ మాడ్యూల్ ఈస్ ద సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ ఇన్, యూట్యూబ్ వీటిలో ఎలా ప్రమోట్ చేయాలి. యూట్యూబ్ అనేది గూగుల్ యాడ్స్ కింద వస్తుంది, ఎందుకంటే యూట్యూబ్ ఈజ్ ఏ గూగుల్ ప్రొడక్ట్. రెస్ట్ ఆల్ సోషల్ మీడియంస్ అన్ని అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్లో మనకి క్లియర్గా అర్థమవుతాయి. ఇప్పుడు ఈ సెషన్లో మనము ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెట్లో ది బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్స్ ఏంటి అనేది ఈ సెషన్లో తెలుసుకుందాము. నిన్న సెషన్లో మనము డిజిటల్ మార్కెటింగ్ టాస్క్ అట్ వర్క్ లొకేషన్ 4Psకి సంబంధించిన ఫ్రేమ్వర్క్ ఎలా ఉందో తెలుసుకున్నాము. నౌ ఇన్ దిస్ సెషన్ వీ విల్ లెర్న్ అబౌట్ ది ప్రాక్టీసింగ్ యూట్యూబ్ SEO స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఐ విల్ డివైడ్ ఇంటూ ద 7 స్టెప్. ఫస్ట్ వన్ ఈస్ ద క్రియేట్ యూట్యూబ్ ఛానల్. క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేస్తాము? సైన్ ఇన్ టు యూట్యూబ్ యూజింగ్ ద గూగుల్ అకౌంట్, అంటే జీమెయిల్ అకౌంట్ నుంచి మనం చేయొచ్చు. తర్వాత సెటప్, మన ఛానల్ ఏంటి, నేమ్ ఏంటి, ప్రొఫైల్ ఏంటి, ఇమేజెస్ ఏంటి అనేది క్రియేట్ చేయొచ్చు. తర్వాత క్లియర్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. ఐ విల్ షో యూ దిస్ ఇస్ ద ఓలా ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. సో ఓలా కంపెనీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసింది. ఓకే, ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా వాళ్ళు ఒక నేమ్ క్రియేట్ చేశారు. దీన్ని ప్రొఫైల్ ఇమేజ్ అనేసి అంటాము, కవర్ బ్యానర్ అనేసి అంటాము, కవర్ ఫోటో అని చెప్తాము, అలాగే ఇది లోగో అని చెప్తాము. ఈ లోగో తర్వాత హియర్ ఇస్ ద డిస్క్రిప్షన్. ఓలా ఎలక్ట్రిక్ ద ఫ్యూచర్ ఆఫ్ ద మొబిలిటీ ఈజ్ హియర్. డిస్క్రిప్షన్ అంటారు, ప్రాపర్ డిస్క్రిప్షన్. మీరు బ్రాండ్కి చేసే యూట్యూబ్ SEO డిఫరెంట్, అండ్ మిడ్ లెవెల్ కంపెనీ, ఇండివిజువల్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ సోలో ఎంటర్ప్రెన్యూర్స్ చేసే యూట్యూబ్ SEO ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు ఎక్స్పీరియన్స్డ్ డిజిటల్ మార్కెటర్ దగ్గర కానీ, లేదు అంటే క్లయింట్ సర్వీస్ ప్రొవైడ్ చేసే డిజిటల్ మార్కెటర్ దగ్గర కానీ మీరు నేర్చుకుంటే ఎగ్జాక్ట్గా డిజిటల్ మార్కెటింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ బుకిష్ నాలెడ్జ్గా చదివి మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి అంటే మనం సస్టైన్ అవటం చాలా కష్టం ఇన్ ద మార్కెట్. అవి ట్రైనర్కి కావచ్చు, లేదు అంటే ఆ ట్రైనర్ దగ్గర నేర్చుకున్న డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన స్టూడెంట్స్ అయినా కావచ్చు. ఓకే, సస్టైన్ అవ్వటం చాలా కష్టం. థియరీ ఎవరైనా చెప్తారు, వెన్ యూ హ్యావ్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వేర్ ద ట్రైనర్ ఆర్ మెంటర్ ఆర్ కోచ్ యూ విల్ గెట్ ద బెస్ట్ నాలెడ్జ్. సో ఇది యూట్యూబ్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేస్తాము. ఓకే, ఈ స్టెప్ బై స్టెప్ సినారియో మనం ఇప్పుడు స్టెప్స్ నేర్చుకుంటున్నాము. ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ విల్ లెర్న్ అండ్ వీ విల్ ప్రాక్టీస్ ద ఎగ్జాక్ట్ హౌ కెన్ వీ క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్. ఓకే, ద సెకండ్ వన్ ఈస్ ద కీవర్డ్ రీసెర్చ్. వాట్ ఈస్ ద కీవర్డ్ రీసెర్చ్? మీరు ఒకసారి గో త్రూ అవ్వండి. ఎవ్రీ వీడియో హ్యాస్ దేర్ ఈస్ ఏ ఇన్క్యూ టైటిల్. ఓకే, ప్రతి వీడియోకి ఒక ఇన్క్యూ టైటిల్ అనేది ఉంది. ఓకే, ఐ ఓపెన్ దిస్ వీడియో బ్రేక్ బై వైర్. దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అనేది, ఈ బ్రాండ్ అనేది వాళ్ళ కస్టమర్స్ కావచ్చు, లేదంటే ఈ మార్కెట్లో ఉండే మిక్సింగ్ కావచ్చు, క్లియర్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మనం ఏ టైటిల్ క్రియేట్ చేయాలి, దీని కింద టు ది బాటమ్ మెటా డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ మెటా డిస్క్రిప్షన్ ఏ విధంగా యూజ్ చేయాలి, అలాగే వన్స్ ఒకసారి డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత, అంటే వీడియో అప్లోడింగ్ డాష్ బోర్డ్, దాన్ని యూట్యూబ్ అకౌంట్ డాష్ బోర్డ్ అనేసి అంటాము. యూట్యూబ్ అకౌంట్ డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మనకి క్లియర్గా తెలుస్తుంది. గాట్ ఇట్. సో ఇంకా రెస్ట్ ఏమున్నాయి, తర్వాత థంబ్నెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, కీవర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రాపర్ చేయాల్సిన సెట్టింగ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఎవ్రీథింగ్ అనేది చాలా ఇన్ డీటెయిల్గా ఉంటుంది. గాట్ ఇట్. దీన్ని మనము కీవర్డ్ రీసెర్చ్ అనేసి చెప్తాము. ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా వీ హ్యావ్ టు బి అండర్స్టాండింగ్ ఇన్ ద బెస్ట్ వే టు ద ప్రాక్టీసింగ్ ఎట్ ద వర్క్ లొకేషన్. ద థర్డ్ వన్ ఈస్ ద ఆప్టిమైజ్ ద వీడియో మెటాడేటా. వాట్ ఈస్ ద ఆప్టిమైజ్ వీడియో మెటాడేటా? ప్రతి వీడియోని మనం అప్లోడ్ చేసేటప్పుడు దీనికి రా ఫైల్ నేమ్ అని చెప్తూ ఉంటారు. కొంతమంది చాలా బాగా ఎడిట్ చేస్తారు. ఎడిట్ చేసేటప్పుడు 1, 2, 3 మనకు నచ్చిన పేరుతో దాన్ని సేవ్ చేసుకుంటాము. ఎట్ ద మూమెంట్ వెన్ వీఆర్ సేవింగ్ ఏ వీడియో ఫైల్, సో ఏ నేమ్ వస్తే ఆ నేమ్తో సేవ్ చేసుకుంటాము. ద
same file we are using to upload in a YouTube account, that is the completely wrong practice. Whenever we have to uploading any video file into YouTube account, we have to be optimize the video file metadata. It is more important. ఎందుకు అంటే ఒక రా వీడియో ఫైల్ని అప్లోడ్ చేసేటప్పుడు దానికి సెర్చింగ్ కీవర్డ్ అనేది ఆ వీడియో ఫైల్కి ఉంటే విచ్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ టు అస్. ఎందుకంటే యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్ ప్రకారము రా వీడియో ఫైల్ కూడా సెర్చింగ్ కీవర్డ్ అనేది ఉండాలి. ఓకే, ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో. సో యూట్యూబ్కి సంబంధించిన డాష్ బోర్డ్లో వెన్ వీఆర్ అప్లోడింగ్ ఏ వీడియో, నెక్స్ట్ సెషన్లో వస్తుంది, వెన్ వీఆర్ అప్లోడింగ్ ఏ వీడియో ఐ విల్ షో యూ వాట్ ఈస్ ద రా ఫైల్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్. గాట్ ఇట్. వీటన్నిటిని మెటా డిస్క్రిప్షన్ అని చెప్తాము. ఈ మెటా డిస్క్రిప్షన్లో ఉండే కీ ఫ్యాక్టర్స్ని మనం తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ వన్ ఇస్ ద ఫోర్త్, ద వీడియో కాంటెంట్ ఆప్టిమైజేషన్. వీడియో కాంటెంట్ మనం ఎలా ఆప్టిమైజ్ చేయగలుగుతున్నాము. వీడియో షార్ట్ ఫామ్లో ఉండాలా, అంటే 3 minutes ఆఫ్ ది షార్ట్ ఫార్మెట్లో ఉండాలా, లేదు అంటే హారిజంటల్ వీడియోస్ అనేది ఉండాలా, అంటే లాంగ్ ఫార్మెట్లో వీడియోస్ అనేది క్రియేట్ చేయాలా, అలాగే వీడియోకి సంబంధించిన నెరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎఫెక్టివ్ మేనర్ ఏ విధంగా ఉండాలి అనేది ఎవ్రీథింగ్ అనేది మనము ఈ వీడియో కాంటెంట్ ఆప్టిమైజేషన్లో తెలుసుకుంటాము. నెక్స్ట్ ఎంగేజింగ్ సిగ్నల్స్, ఏ విధంగా సిగ్నల్స్ ఎంగేజింగ్ చేస్తాము. చూడండి, ఈ ఎంగేజింగ్ సిగ్నల్స్ అనేది it is playing the pivotal role to get the website SEO ranking. See, academic tutorial is completely different, entertainment is completely different. Academic tutorials కి మనం ఎంత SEO చేసినా కానీ, so who are required to consume the content, they only watch the content. Got it? But when coming to the business purpose, a product అయినా కానీ సర్వీసెస్ కానీ, we can do lot of experiments as well as we can get the leads with that strategic SEO. Okay, so likes and comments, share, subscriptions, so these are the key important. Any YouTube channel అయినా కానీ మీరు మీ వర్క్ లొకేషన్లో పనిచేసేటప్పుడు you have to give the please do subscribe, please thumb to this video and please share my video. We have to give this kind of the instructions, information, or else give the announcements by the influencer. ఈ విధంగా మనము వీడియోలో ఈ కాంటెంట్ విజిబుల్ అయ్యేలాగా యూజర్కి ప్రాపర్గా చెప్పగలిగితే దట్ ఈస్ ద ఎంగేజ్మెంట్ సిగ్నల్. సోషల్ మీడియా నుంచి కూడా మనకి ట్రాఫిక్ వస్తుంది, ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వెబ్సైట్కి హ్యూజ్ ట్రాఫిక్ వస్తుంది, ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఐదర్ మైట్ బి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, వాట్ నాట్ ఎనీ సోషల్ మీడియా నుంచి కూడా మనము కరెక్ట్ ట్రాఫిక్ అనేది యూట్యూబ్కి తీసుకొని రావచ్చు. యూట్యూబ్కి బయింగ్ అండ్ పర్చేసింగ్ సేల్స్ కూడా మనము ఇంక్రీజ్ చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ ది ఎంగేజింగ్ సిగ్నల్స్. వీటిని మనం కమ్యూనిటీ మేనేజర్స్ అని చెప్తాము. ఓకే, ఈ రోల్స్ని కమ్యూనిటీ మేనేజర్స్ రోల్స్ అని చెప్తాము. మీరు కమ్యూనిటీ మేనేజర్గా రిక్రూట్ అయితే, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ యాజ్ ఎ కమ్యూనిటీ మేనేజర్ ఇన్ ఎనీ అనదర్ కంపెనీస్, దే కన్సిడర్ సో ఈజ్ దాట్ ప్రొఫైల్ ఈజ్ ఎ గుడ్ కమ్యూనిటీ మేనేజర్ ఆర్ నాట్. హౌ దే ఆర్ ఎంగేజింగ్ ద యూట్యూబ్ కాంటెంట్స్ టు ది యూజర్స్ టు ఇంప్రూవ్ ద బ్రాండ్ క్రెడిబిలిటీ అండ్ బ్రాండ్ ఎంగేజ్మెంట్, దట్ ఈస్ ద మోస్ట్ క్రైటీరియా. యూట్యూబ్కి సంబంధించిన బ్రాండ్ అవేర్నెస్ ఏ విధంగా చేస్తున్నాము అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. వీ విల్ లెర్న్ ఇన్ ద ప్రాక్టికల్ సెషన్, ఇన్ ద ఫర్దర్ సెషన్. ఓకే, ద నెక్స్ట్ వీడియో ప్లేలిస్ట్. వీడియో ప్లేలిస్ట్ కూడా మనం ఎలా క్రియేట్ చేయగలుగుతున్నాము. గ్రూప్ సిమిలర్ వీడియోస్ ఇన్ టు ప్లేలిస్ట్ టు ఇంక్రీజ్ ద వాచ్ టైమ్. ఓకే, ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మన వీడియోస్ అనేది సజెస్ట్లోకి వెళ్తూ ఉంటాయి. సజెస్టెడ్ వీడియోస్ అపియర్ ఆఫ్టర్ వన్ ఫినిషెస్. మీరు ఎప్పుడైనా యూట్యూబ్ ఛానల్లో చూడండి. సో యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేసినప్పుడు ఐ విల్ షో యూ. సో ఐ గో టు దిస్ యూట్యూబ్ ఛానల్. Is this YouTube channel, it is the option, right? So you can see, so this is the playlist option. You can go through every YouTube channel. So in that YouTube channel there is a playlist option. Okay, in that playlist option when we click on this one, it redirects to different playlist. ఈ ప్లేలిస్ట్ అనేది ఇక్కడ చూడండి. ఈ ప్లేలిస్ట్ ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కాంటెంట్కి వీళ్ళు డిఫరెంట్ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశారు. సో వెన్ కమింగ్స్ టు ది ఓలా ఎలక్ట్రికల్ యూజర్, ఓకే, ఓలా ఎలక్ట్రిక్ బైక్ యూజర్, so they want to get the more information, what they want to get the information from the Ola electrical bike. ఇప్పుడు వాళ్ళకి ప్లేలిస్ట్ నుంచి లెట్స్ ఎగ్జాంపుల్ ఈ వీడియోస్లో దే డిడెంట్ గెట్ ద స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ దట్ హోల్ కాంటెంట్. ఓకే, వీళ్ళు అప్లోడ్ చేసిన కాంటెంట్ నుంచి వాళ్ళు ఏ వీడియో అనేది తీసుకోలేరు. వెన్ కమింగ్ టు ది ప్లేలిస్ట్, ఇట్ ఈస్ ఈజీ టు నావిగేట్ వాట్ దే వాంట్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ త్రూ దిస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ వల్ల ఏమవుతుంది, యూజర్కి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. అతను ఏది సెర్చింగ్ చేస్తున్నారో, అంటే మన ఛానల్లో ఉండే కాంటెంట్ని ప్లేలిస్ట్ ఫార్మాట్లో సెగ్రిగేట్ చేయటం వల్ల ఇట్ ఈస్ ఈజీ టు నావిగేట్.
అందుకే ఓకే మీరు డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి. వీ క్రియేటెడ్ ఏ 3 categories of the playlist. Okay, in ongoing days, so we can also create the more playlist. So far we created only 3 playlists. One is the tutorial, and the second one is the awareness, and the third one is about alpha community. Okay, I want to tell the specific information what I have to share to my audience. That's why I created a 3 playlist. The rest నేను ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు బి కన్ఫ్యూజ్ మై ఆడియన్స్. అందుకని నేను సింపుల్గా 3 ప్లేలిస్ట్ కేటగిరీస్ మాత్రమే నేను క్రియేట్ చేసాను. ద నెక్స్ట్ వన్ ఈజ్ మనం కూడా వర్క్ లొకేషన్లో యాస్టీజ్ ఇలాగే చేయాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద అడ్వాన్స్డ్ ఆప్టిమైజేషన్. ఛానల్ క్రియేషన్ దగ్గర నుంచి వీడియో పబ్లిష్ అయ్యేంత వరకు, ఆఫ్టర్ ద పబ్లిషింగ్ వీడియో ఎండ్ యూజర్కి రీచ్ అయ్యేంత వరకు, అంటే టార్గెటెడ్ ఆడియన్స్కి అలాగే ఇంట్రెస్టెడ్ బేస్డ్ ఆడియన్స్కి రీచ్ అయ్యేంత వరకు హౌ కెన్ వీ ఆప్టిమైజ్ ద బెస్ట్ వే యూట్యూబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్ ఛానల్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్ వీడియోస్. గాట్ ఇట్? అది మనము స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది తెలుసుకుంటాము. ద ట్రాక్ పర్ఫార్మెన్స్ అండ్ అడ్జస్ట్. మనం ఆల్రెడీ ఈ కీవర్డ్ రీసెర్చ్లో మనం తెలుసుకున్నాము. కీవర్డ్ చూడండి, దిస్ ఇస్ ద కీవర్డ్ రీసెర్చ్. ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది గూగుల్ కీవర్డ్ ప్లానర్, ట్యూబడీ, విడైక్యూ ఈ టూల్స్ ద్వారా మనము ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది ది బెస్ట్గా చేయొచ్చు. కమింగ్ టు ది వెబ్సైట్, కీవర్డ్ రీసెర్చ్ ఈజ్ డిఫరెంట్. యూట్యూబ్ ఛానల్ కీవర్డ్ రీసెర్చ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పటి వరకు మార్కెట్లో మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము కీవర్డ్ రీసెర్చ్ అని చేస్తాము. ఇలాగే చేయాలి అనేది ఎక్కడ రూల్ లేదు. ఎందుకు ఇలాగే చేయాలని రూల్ లేదు అంటే బిజినెస్ టు బిజినెస్ ద రిజల్ట్స్ మైట్ బి వ్యారీ. అందుకని ప్రాపర్గా మనం ఎలా చేయాలి అనేది, అంటే ఏ సినారియోలో మనము రీసెర్చ్ చేస్తాము, దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తాము, ఈ టూల్స్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది వీ విల్ లెర్న్ ఇన్ ద ఫర్దర్ సెషన్స్. ఓకే, ఈ టూల్స్ ద్వారా వచ్చిన డేటా, ఓకే ఈ టూల్స్ ద్వారా వచ్చిన డేటాని మనం ఎలా ఎనాలిసిస్ చేయాలి, ఎలా ఇంప్రూవైజేషన్ చేయాలి అనేది వీ విల్ లెర్న్ ఇన్ ద ఫర్దర్ సెషన్. బట్ ఇఫ్ యూ ఆర్ ఏ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఆస్పిరెంట్స్, వెన్ యూ ఆన్ బోర్డెడ్ ఇన్ ఎనీ కంపెనీ, ఇన్ ఎనీ ఆర్గనైజేషన్, యూ హ్యావ్ టు బీ కీప్ ఇట్ మైండ్ దీస్ 7 points. మీరు ఈ 7 pointsని జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకొని జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే, ఓకే సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. మార్కెట్లో ఉండే అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్లో మనకు కావాల్సినవి సో అన్నెసరీ అనేది డిఫరెంట్గా ఉంటాయి. కానీ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఆస్పిరెంట్స్కి ఎగ్జాక్ట్గా డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఆస్పిరెంట్కి ఎగ్జాక్ట్గా వర్క్ లొకేషన్లో చేయాల్సిన యాక్టివిటీ అనేది these sessions covered in the digital behavior alpha community. This information is enough to get the practice, the best practice అనేది మీరు చేయగలుగుతారు. Got it? I will show you the tools. It is the TubeBuddies. Okay, it is the Vidike. ఈ రెండు అనేది మార్కెట్లో వైడ్ రేంజ్లో అనేది యూజ్ చేస్తున్నారు. సో దిస్ టూల్ హ్యాస్ ఏ ఫ్రీ సర్వీస్ యాజ్ వెల్ యాజ్ దెర్ ఈస్ ఏ ప్యాకేజింగ్ టు యూజ్ దిస్ టూల్. ఓకే, సో కమింగ్ టు ది ప్యాకేజింగ్, సో TubeBuddy అనేది చూడండి, సో ఇట్ హ్యాస్ ఇన్ ఇండియన్ రూపీస్ 312 రూపీస్ అనేది పర్ మంత్ ప్యాకేజెస్ అని ఉంది. ఇఫ్ యూ గో టు ద లెజెండ్ ప్యాకేజ్ అప్రాక్సిమేట్ 2000 రూపీస్ పర్ మంత్. బట్ ఏ స్టేజ్లో మనము ప్రీమియం అనే ఏ స్టేజ్లో మనం ప్రో యూజ్ చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి. చాలామంది బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారంటే ప్రోకి వెళ్తారు. సో ఏ స్టేజ్లో మనం ప్రోని మనం యాక్టివేట్ చేసుకోవాలి అనేది క్లియర్గా తెలియాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ సెషన్. టుమారో వీ విల్ లెర్న్ హౌ టు డూ ద ప్రాక్టీస్ ఇన్ ఎ రియల్ టైమ్. ఎగ్జాక్ట్గా నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఎండ్ టు ఎండ్ ఆప్టిమైజేషన్ ఏ విధంగా చేయాలి అనేది ఐ విల్ షో యూ ఆన్ రియల్ టైమ్. So do the best practice with the digital behavior alpha committee and all the best.